హాయ్ ఫ్రెండ్స్, గద్దచ్చి కోడిపిల్ల కియా కియా అన్నట్టు పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి. ఫ్రెండ్స్, అక్రమాస్తుల విషయంలో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికి 100 కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు. ఇట్లాంటి విషయాలు తెల్లారు లేస్తే ఏ న్యూస్ పేపర్లో చూసినా మన తెలుగు 2 రాష్ట్రాల్లో పలానా ఆయన దొరికింది, పలానా ఆయన దొరికినా అని మంచి ఒక సీసా ముంగడ పెట్టుకొని, కలర్ సీసా ముంగడ పెట్టుకొని, డబ్బులన్నీ ముంగడ పెట్టుకొని ఇగిలించుకుంటే ఫోటోలు దిగే వాళ్ళు రోజుకు 2-3 ఫోటోలు కామన్ గా వస్తాండే ఫ్రెండ్స్. వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఏమో కానీ ఫోటో పట్టుకోవడానికి నిమిషాలల్లా డబ్బు పోయింది ఫ్రెండ్స్. 100 కోట్లు అంటే మరీ దారుణం. ఎంత సంపాదించిందో అవినీతి పరంగా. అతని జీతం ఎంత ఉంటుంది రఫ్గా? ఒక అడిషనల్ కలెక్టర్ అంటే 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంటుంది. బంగారంలో ఒక అసిస్టెంట్, ఒక గన్మెన్, ఒక ప్యూను, చేతి కింద 4 పనులు, తిరగడానికి బండ్లు, మొత్తం గవర్నమెంట్ సమ్మె చూసుకుంటాయి. అయినా కూడా డబ్బు కకృతి అందరికి ఉంటుంది. దీన్ని ప్రాపర్ గా అలవాటు చేసింది ఏంటంటే, ఒక మధ్యతరగతి నుంచి పైన స్థాయి వాళ్ళందరూ లంచం ఇవ్వడం మనమే స్టార్ట్ చేస్తేనే ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు ఫ్రెండ్స్. ఒక ఉదాహరణ చూసుకుందాం. నాకేదన్నా ఎంఆర్ఓ ఆఫీస్లో చిన్న పని ఉంది అనుకోండి ఫ్రెండ్స్, నేను బాగా డబ్బున్న వ్యక్తిని అయితే నేనేం చేస్తా, అక్కడ ఉండి నా టైం అంతా వేస్ట్ చేసుకోలేక ఏం చేస్తా, అక్కడ ఉన్న ప్యూన్కు ఓ 200-500 ఇచ్చి ఇక సార్తనికి సంతకం పెట్టించుకురాపోవాలంట. ఈ ఇచ్చినాక ఆ ప్యూన్ ఏం చేస్తాడు, ఫస్ట్ నా దగ్గర తీసుకున్నాడు అయితే, అరే ఇదేదో మంచుకున్నది కదా అని ఏం చేస్తాడు, నా తర్వాత వచ్చిన వాళ్ళని అడుగుతాడు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళని అడుగుతాడు. అట్నే మొత్తం అలవాటు ఏం చేస్తాడు, జీతం తక్కువ తీసుకుంటాడు, బయట ఎక్కువ తీసుకుంటాడు, అట్నే అలవాటు అవుతాడు. అలవాటు అవుతాడు కదా, ధనాధన్ అక్కడ ఇక్కడ భూములు జాగాలని కొనుక్కుంటాడు అనుకుంటాడు. కొనుక్కున్నాక ఏమవుతుంది, గద్దా అని చెప్పిన కదా ఫ్రెండ్స్, ఏసీబీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఎవరు డబ్బులు చేజాపి డబ్బులు వసూలు చేసుకుంటారో వాళ్ళ మీద ఒక డేగ కన్నేస్తారు. ఏసి ఏం చేస్తారు, ఇన్ని రోజుల్లో మొత్తం దాచినంతా దోసుకొని వీళ్ళు పోతారు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది, పరువు పోతుంది, అందరు చుట్టాలలో ఇజ్జత పోతుంది, కింద ఉన్న ఆఫీసర్ల దగ్గర ముఖం చూపించుకోలేని పరిస్థితి తయారవుతుంది. రూపాయి లేకుండా అన్ని రోజులు పట్టుకొచ్చింది వీళ్ళు వీళ్ళు పోతారు. చూసారా ఫ్రెండ్స్, న్యాయంగా ధర్మంగా సంపాదించే డబ్బును ఎవరన్నా తీసుకెళ్తారా? తీసుకెళ్లరు. వాళ్ళు జీవితంలో స్థిరపడాలనుకుంటే మంచి జాబ్ చేసి చిన్న మొత్తాల పొదుపు అని 600 డబ్బులు దాచుకొని వాళ్ళు పైకి రావాలి. కానీ మళ్ళీ ముంచి పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. అది చాలా రోజులు కూడా శాశ్వతంగా. కాబట్టి జాబ్కి ఎక్కినామంటే కొంచెం భయం భక్తితో ఉంటేనే అది ఒకదాకా ఉండి పెన్షన్ తినే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మధ్యలో పోయిందా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యాయంగా బతకండి.